హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో సదరన్ రైల్వే నుండి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యాక్ట్ అప్రెంటిస్కి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, సో వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సదరన్ రైల్వే నుండి మనకి ఒక యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే స్టార్టింగ్ డేట్ వచ్చి 22/7/2024 అండ్ ఎండింగ్ డేట్ ఆగస్ట్ 12 2024 అనమాట, లాస్ట్ డేట్ అనమాట. సో మీరు కనుక ఎలిజిబిలిటీ అయినట్లయితే ఈ పోస్ట్కి యాక్ట్ అప్రెంటిస్ చేయాలనుకునే వారు ఎవరైతే ఉంటారో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయంటే, సో సదరన్ రైల్వేలో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం స్లాట్స్ ఎన్ని తీశారంటే 2438 అనేది స్లాట్స్ అనేది తీయడం జరిగింది. స్లాట్స్ సో పోస్ట్ పరంగా చూసుకుంటే మనకి ఏ డివిజన్లో పోస్టులు ఉన్నాయి, ఈ యొక్క 2435 స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఏ డివిజన్లో మనకి అలాట్ చేయడం జరిగింది అనేది, అదేవిధంగా ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, సో ట్రేడ్స్ పరంగా ఏ డివిజన్లో మనకి అలాట్ చేస్తారు, ఏ డివిజన్లో ఎన్నెన్ని పోస్టులు కేటగిరీ వైజ్న ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఫ్రెషర్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ పెట్నూరులోన కోయంబత్తూరులో చూసుకుంటే మన ఫిట్టర్ సంబంధించి టోటల్గా 18 పోస్టులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్ పెరంబూర్ చెన్నై డివిజన్లో సో ఫిట్టర్ అండ్ వెల్డర్ సంబంధించి మనకి టోటల్గా 47 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇదే విధంగా ఇక్కడ కేటగిరీ వైజ్ను కూడా ఇవ్వడం అయితే జరిగింది. యూఆర్ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూపీడీ ఎవరైతే ఉన్నారో హ్యాండిక్యాప్స్ కూడా వాళ్ళకి కూడా అనమాట ఈ పోస్ట్ అనేది ఉన్నాయి. సో ఈ పెసర్ సంబంధించి ఇక్కడైతే పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. సో దాంతోపాటు రైల్వే హాస్పిటల్ పెరంబూర్, సో రైల్వే హాస్పిటల్ పెరంబూర్లో కూడా కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాంట్లో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 20 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఎక్స్ఐటీ కేటగిరీ. సో ఐటీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ఏ పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటాయంటే, సో ఐటీ చేసిన వాళ్ళకి సిగ్నల్ డిపార్ట్మెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్లో కోయంబత్తూరులో సంబంధించి మనకి ఫిట్టర్ కానివ్వండి, టర్నర్ అండ్ మెషినిస్ట్ అండ్ వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్, కోపా ఇవన్నీ కూడా మనం ఐటీ చేసేటప్పుడు ఇవన్నీ ట్రేడ్స్ ఉంటాయి. సో ఈ ట్రేడ్స్ ఎవరైతే చేశారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. సో అదేవిధంగా కేటగిరీ వైజ్ అనమాట మనకి ఇక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఇవ్వడం అయితే జరిగింది. సో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి టోటల్గా మనకి 52 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఐటీ ఎవరైతే చేస్తున్నారో కోయంబత్తూరులో అయితే 52 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే అయితే 145 ఉన్నాయి. సో తిరువనంతపురం డివిజన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎక్కువగా మనకి ఏమున్నాయంటే ఎలక్ట్రీషియన్ పోస్ట్ అనేది 61 ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి సేలం డివిజన్. సో సేలం డివిజన్లో చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని మనం చేసిన ట్రేడ్ సంబంధించిన ఐటీ ట్రేడ్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి కూడా ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 222 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి పాలక్కడ్ డివిజన్. సో పాలక్కడ్ డివిజన్లో చూసుకుంటే ఇక్కడ కూడా పాలక్కడ్ డివిజన్లో కూడా 285 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ట్రేడ్ సంబంధించిన ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రీషియన్ కానివ్వండి 70 ఉన్నాయి, అదేవిధంగా ఫిట్టర్ కానివ్వండి 54 ఉన్నాయి. సో ఈ విధంగా పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. సో అప్రెంటిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైల్వేలో కనుక మీరు కానీ అప్రెంటిస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్ఆర్బీ నుండి కానీ ఆర్ఆర్సీ నుండి కానీ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీరు కనుక దీంట్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు మీరు కనుక అప్లై చేసినట్లయితే మీకు దీంట్లో 20% అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో దీనివల్ల మీరు కనుక ఫ్రెష్గా రిలీజ్ అయ్యి వచ్చినట్లయితే అప్రెంటిస్ చేసుకోండి, బెస్ట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు. వ్యాగన్స్ వర్క్స్లో పెరంబూర్లో సంబంధించి మనకు 350 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కువగా చూసుకుంటే ఫిట్టర్ వచ్చి 120 ఉన్నాయి. సో వెల్డర్ కూడా వెయిటేజ్ అనేది 100కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి
సో మన దగ్గరగా ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పెరంబూర్లో అనేది చాలా దగ్గర కాబట్టి, చెన్నై డివిజన్లో కాబట్టి, సో ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఎలక్ట్రికల్ వర్క్షాప్ పెరంబూర్. దీంట్లో కూడా కొన్ని ట్రేడ్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కూడా 130 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలక్ట్రీషియన్ పరంగా చూసుకుంటే 75 ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి లోకో వర్క్స్ పెరంబూర్లో చూసుకుంటే ఇక్కడ ఫిట్టర్ కానివ్వండి, పెయింటర్ కానివ్వండి, పిఏ, ఎస్ఎస్ఏ కానివ్వండి, వెల్డర్ కానివ్వండి, ఇవన్నీ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఫిట్టర్ ఎక్కువ ఉన్నాయి, 142 ఉన్నాయి. సో ఓవరాల్గా లోకో వర్క్స్ అండ్ పెరంబూర్లో చూసుకుంటే 228 పోస్టులు అయితే పెరంబూర్లో అయితే స్లాట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇంజనీరింగ్ వర్క్షాప్ అరక్కోణం. సో అరక్కోణంలో చూసుకుంటే ఇక్కడ తక్కువ పోస్టులే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 48 ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి చెన్నై డివిజన్లో పర్సనల్ బ్రాంచ్. చెన్నై డివిజన్లో మన పర్సనల్ బ్రాంచ్ ఉంది కదా, డిఆర్ఎం ఆఫీస్. సో అక్కడ చూసుకుంటే మనకి 24 పోస్టులు అయితే ఉన్నాయి. పిఏఎస్ఎస్ ఎవరైతే చేశారో వాళ్ళకి 24 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి చెన్నై డివిజన్ ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్ అరక్కోణం. సో అరక్కోణంలో చూసుకుంటే ఓవరాల్గా 65 అయితే ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చెన్నై డివిజన్ ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్ ఆవిడిలో అయితే ఓవరాల్గా 65 ఉన్నాయి ఇక్కడ వేకెన్సీస్. సో నెక్స్ట్ వన్ వచ్చి చెన్నై డివిజన్ ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్ తాంబ్రంలో టోటల్గా 55 ఉన్నాయి. నెక్స్ట్ వన్ చెన్నై డివిజన్ ఎలక్ట్రికల్ రోలింగ్ సెక్షన్ రాయపురంలో టోటల్గా 30 ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి చెన్నై డివిజన్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్న డీజిల్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఉందో ఇందులో ఫిట్టర్ కానివ్వండి, డీజిల్ మెకానిక్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఈ పోస్ట్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా 22 ఉన్నాయి. సో చెన్నై డివిజన్ మెకానికల్ క్యారేజ్ వ్యాగన్స్లో కూడా మనకి 250 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వెయిటేజ్ అనేది ఎక్కువగా ఫిట్టర్కి అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వెయిటేజ్ వచ్చి మనకి వెల్డర్కి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్కువ స్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు కనుక ఫిట్టర్ కనుక ఎవరైతే ఉన్నట్లయితే ఇక్కడ కూడా పెట్టుకోండి. ఎందుకంటే 188 పోస్టులు అయితే ఉన్నాయి. మొదటి డివిజన్లో చూసుకుంటే ఓవరాల్గా 84 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓవరాల్గా ఎన్ని స్లాట్స్ ఉన్నాయంటే 2430 స్లాట్స్ అయితే ఓవరాల్గా ఉన్నాయి సదరన్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి. సో దీంట్లో ఎవరైనా సరే ఇక్కడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఏదో ఒక డివిజన్ మాత్రమే, ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. మల్టిపుల్గా మీరు 2-3 దగ్గరలకి అయితే అప్లై చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో ఏజ్ లిమిట్ వచ్చి 15 years to 24 years మధ్యలో అయితే ఉండాలి. సో ఫిట్టర్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు 10th పాస్ అయ్యి ఉండాలి. 10thలో మినిమం అయితే వాళ్ళు 50% వెయిటేజ్ అయినా ఉండాలి. వాళ్ళ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చి 2 years ఉంటుందన్నమాట. సో వెల్డర్కి 1 year 3 months అయితే ఉంటుంది ట్రైనింగు. వీళ్ళు 10th పాస్ అయ్యారు. 10thలో మినిమం 50% అయితే వాళ్ళకి వచ్చి ఉండాలి. నెక్స్ట్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 1 year 3 months అనేది ట్రైనింగ్ అనేది ఉండబోతుంది. సో ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంటర్మీడియట్ మీద అనమాట వాళ్ళకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట అప్రెంటిస్. సో 10th+ ఐటీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా 1 year ట్రైనింగ్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఫిట్టర్ కానివ్వండి, టర్నర్ కానివ్వండి, మెషినిస్ట్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, మోటార్ వెహికల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా 10+ ఐటీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ పోస్టులకు అనమాట ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ పోస్టులు అన్నీ కూడా 1 year కోర్స్ అనమాట. సో 10th+ ఐటీ చేసిన వాళ్ళందరూ కూడా వైర్మ్యాన్ కానివ్వండి, పిఏ, ఎస్ఎస్ఏ కానివ్వండి, ఇవన్నీ 10th+ ఐటీ చేసిన వాళ్ళు మాత్రమే 1 year కోర్స్ అనేది ఉంటుంది. ఏదైతే ఇంతకుముందు ఫ్రెషర్స్ కేటగిరీ చెప్పాం కదా, సో అది ఇంటర్ కానివ్వండి 10th చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఫ్రెషర్స్ కేటగిరీలో ఆ ఒక్క పోస్టులకు అనేది ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈ నోటిఫికేషన్ ఇంకా లాస్ట్ డేట్ వచ్చి మనకి 8/12 అనేది లాస్ట్ డేటు. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకో. సదరన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ రిలీజ్ అయ్యేటప్పుడు వీళ్ళ ఒక కండిషన్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. సో ఈ కొన్ని స్టేట్లు వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ నోటిఫికేషన్కి అనేది అప్లై చేసుకోవడానికి అవుతుంది. వేరే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయడానికి అవ్వదు. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ కంటే, ఓల్డ్ స్టేట్. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే
ఓల్డ్ స్టేట్ తమిళనాడు స్టేట్ మొత్తం చేసుకోవచ్చు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఓల్డ్ స్టేట్ కేరళ స్టేట్ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, సో కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా ఇచ్చాడు. సో దాంట్లో పాండిచ్చేరి ఇచ్చాడు, అండమాన్ ఇచ్చాడు, అదేవిధంగా లక్షద్వీప్ సంబంధించింది కూడా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మన ఆంధ్ర గురించి చూడండి, 5th పాయింట్. సో ఓన్లీ 2 డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేమ్లీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అండ్ చిత్తూరు. ఓన్లీ ఈ 2 జిల్లాలు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. నెల్లూరు అండ్ చిత్తూరు డిస్టిక్ ఏవైతే ఉన్నాయో ఆ 2 డిస్టిక్ మాత్రమే, ఆ 2 డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క సదరన్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో అదేవిధంగా కర్ణాటకలో ఓన్లీ 1 డిస్టిక్ మాత్రమే ఇచ్చారు, దక్షిణ డిస్టిక్ అనే. సో ఆ డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.